అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము అది వెంకటాచలమఖిలోనతము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాసమఖిల మునులకు అదివో నిత్య నివాసమఖిల మునులకు అది చూడు అది మృక్కుడు ఆనందమయము అది చూడు అది మృక్కుడు ఆనందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము కైవల్య పరము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది భావింప సకల సంపద రూపమదివో భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీహరివాసము శ్రీహరివాసము తిరుగులేదు. నల్లగా ఉన్న వదులుతున్నారు ఎవరైనా. మనీ కూడా బ్లాక్ మనీ అంటే మహా ఇష్టం. జుట్టు తెల్లబడితే మా వాళ్ళందరూ రంగులు వేసుకొచ్చి కూర్చున్నారు. అలాంటిది మా స్వామి నలుపు అంటారే. యమున నలుపు, కనురెప్ప నలుపు, కంటి పాప నలుపు, కోకిల నలుపు, కస్తూరి నలుపు. ఈ నలుపు అనేది చాలా గొప్పది. నరఘోషణ పోగొడుతుంది. ఆ కోకిల ఎంత మధురంగా ఉంటుంది గానం. అది నల్లగా ఉంటుందంటే ఎట్టా కస్తూరి ఇటు చూడ కాంతి నల్లగా నుండు పరిమళించు దాని పరిమళం లీలయేమో గాని వాడవాడల నుండి బాలవృద్ధుల ధరికి ఏలరప్పిందో ధన్యుడనై తినివే శ్రీ వెంకటేశ ధన్యుడనై తినివే. ప్రపంచ దేశాలన్నీ మా కాళ్ళ దగ్గరికి తెచ్చుకుంటున్నారు. స్వామి కాళ్ళ దగ్గరికి అందరు. కలెక్టర్ అయిన గరీబ్ అయిన తన చుట్టూ తిప్పుకుంటున్నాడు. ఆయనని దర్శించిన మాత్రానే ఆయన హృదయంలో ఉన్నటువంటి మీ అమ్మవారు ఇలా భక్తుడిని చూసిందంటే వాడు ఛాయవాలా ప్రధానమంత్రి అయిపోయాడు. గొప్పగా దివ్యమైన అయోధ్య మందిరాన్ని నిర్మాణం చేశాడు. ఎవరూ చేయలేని సాహసాలు ఎన్నో చేశాడు. అందుకని నీవాతనికి ముద్దు నీకతడు ముద్దు. మీ మా అమ్మవారి తరపునేమో చూడండి ఎంతో మంది ఉన్నారు. స్వామివారి తరపునేమో ఏదో 4-5 పలసగా ఉన్నారు. అందులోనూ మీ స్వామికి ఏదో దరిద్ర నారాయణుడు అని పేరు ఉందట. మరి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలియదు. దరిద్రుల పాలిట నారాయణుడు. ఇంతమందికి అన్నం సేవ చేస్తే విష్ణు కథ
వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ శిశువితడు ధారుని బ్రహ్మకు తండ్రియునితడు చేరి యశోదకు శిశువితడు ధారుని బ్రహ్మకు తండ్రియునితడు చేరి యశోదకు శిశు అని సగుడ జీరకాన్ని ఉంచుతున్నారు. మంగళ వాయిద్యముల భజంత్రులతో వేద మంత్రముల ఘోషతో భువన భోంతరాలు ప్రతిధ్వనించే గోవింద అనేటువంటి దివ్యమైనటువంటి నామాలతో అరుగో జరుగుతూ ఉన్నది సగుడ జీరకం. తస్మై దేవ అధిబ్రవన్న అయం చ బ్రహ్మణస్పతి అయం ముహూర్తస్సు ముహూర్తస్తు. వాడితోనే నేను ఉంటాను. కమలనైన నీవు ఉన్న చోట సరసంబు, నీవు లేని చోట నీరసంబు. కలకంటి నీవు ఉన్నవాడు ఉన్నవాడు, లేనివాడు లేనివాడు. అమ్మని కన్యాదానం చేస్తూ ఉన్నాం, అయ్యకి సమర్పిస్తున్నాం. పంచభూతముల సాక్షిగా పితృదేవతలు తరించే విధంగా, భక్త మండలి తరించే విధంగా స్వామికి కన్యాదానాన్ని ఇస్తూ ఉన్నారు. కన్యాంగమల సంబన్న కనకాభరణైర్యత బ్రహ్మలోకే జగేశయ కన్యామే జాగ్రతో భూయాత్ కన్యామే దేవి పార్శ్వయో సర్వతో భూయాత్ తద్దానం మోక్ష సాధనం. కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే యదోహం ప్రయచ్చామి ధర్మ కామార్థ సిద్ధయే. విశ్వంబర పంచభూత సాక్షిణ్య సర్వదేవత మాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం కారణాయ వై. కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తో అస్తు. చక్కని కన్యని దానం చేశారు అని అర్థమై చక్కని సగుడ జీరకాన్ని ఉంచుతున్నారు. మంగళ వాయిద్యముల భజంత్రులతో వేద మంత్రముల ఘోషతో భువన భోంతరాలు ప్రతిధ్వనించే గోవింద అనేటువంటి దివ్యమైనటువంటి నామాలతో అరుగో జరుగుతూ ఉన్నది సగుడ జీరకం. ఓం ధ్రువందే రాజా ధ్రువందే బృహస్పతి ధ్రువోదయం ద్రష్టాన్యశ్చ సంధారయతాం ధ్రువం ధ్రువేణ హవిషా. తస్మై దేవ అధిబ్రవన్న అయం చ బ్రహ్మణస్పతి అయం ముహూర్తస్సు ముహూర్తస్తు. ఇప్పుడు కాదు, మేము వారు చెబుతూ ఉండంగా విని నేర్చుకున్నామండి. మాకు చక్కగా ఆ మహానుభావుడి యొక్క దివ్యమైన గురువుకి నామాలు పెడతామంటే ఇదే అంటారేమో. చక్కగా గురు శుశ్రూషయ విద్య. గోవింద సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మాంగళ్యందంతు నానేన లోకరక్షణహేతునా కంఠే భక్తావి తుమగే దేవతరదాం శతం. మాంగళ్యందంతు నానేన జగత్రక్షణ. అనుకునేది ఏంటంటే ప్రపంచంలో అతి ఎక్కువ సార్లు ప్రింట్ అయినది బైబిల్ అనుకుంటారు. బైబిల్ కాదండి.
అతి ఎక్కువ సార్లు ప్రింట్ అయినది జానక్య కమలామలాంజలి అన్న శ్లోకం మాత్రమే ప్రపంచంలో అతి ఎక్కువ సార్లు ప్రింట్ అయింది. అది అద్భుతమైన ఆ శ్లోకాన్ని గుర్తు చేసుకుంటూ ఇక్కడ మన్యం సోదరులు మంచి ముత్యాలను తీసుకువచ్చి, ముత్యం అంటే ఎంత మంచిదంటే అన్నమాచార్యుడు చెప్తాడు, అన్ని రకాల్లోకి కూడా నవరత్నాలన్నిటిలోకి కూడా అత్యంత విశిష్టమైనది ముత్యంట. ఎంతో విశిష్టమైనది కాబట్టి ఆయన సన్యాసి అన్నీ విడిచి పరమాత్మని సేవించాలి. ఇవాళ సన్యాసులు ఏం చేస్తున్నారు? మనం చేయని పనులు వాళ్ళు చేస్తున్నారు.